ఇప్పుడు దాకా విజిల్ అరుస్తానే ఉన్నాడు కదా సైకోగాడు. ఎక్కడున్నాడు వీడు? ఊడి అమ్మ జీవితం. ఇక్కడున్నాడు వీడు. ఊడి అమ్మ గైస్, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న దెయ్యమా? అరే సైకో ఎక్కడికి వెళ్ళాడు? ఇందులో ఇటు వెళ్ళాడా? గైస్ ఇక్కడ ఉన్న దెయ్యం. గైస్ ఇటు సైకో. ఇప్పుడు ఎటు వెళ్ళాలి నేను? జరగరా రే, లేకు ఏడీడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ గైస్. మీరు డైలీ పాకెట్ మనీ కోసం అయితే ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 1 minute చూస్తే కనుక మీరు డైలీ 500 నుంచి 1000 రూపీస్ ఈజీగా ఎలా విత్ ఇన్ సెకండ్స్ లోనే సంపాదించాలో మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్. స్టార్టింగ్ లో 10-20 రూపీస్ మాత్రమే గేమ్ ఆడండి. తర్వాత నేర్చుకున్న తర్వాత 100, 200 పెట్టి ఆడండి. అయితే స్వయంగా పర్ డే 5000 నుంచి 8000 వరకు ఎర్న్ చేస్తున్నాను. ఇది నమ్మబుద్ధి కాదు, కానీ చాలా అంటే చాలా పచ్చి నిజం అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది మంత్లీ 30,000 to 40,000 సంపాదిస్తున్నారు, జాబ్ లేని వాళ్ళు కూడా. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, గేమ్ చూడండి, క్లియర్ చూసిన తర్వాత అర్థం చేసుకొని ఆడండి మీరు కూడా. సో గేమ్ లింక్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను, దాంతో డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా 41 రూపీస్ అయితే మీకు వస్తాయి. సో ఒకసారి చూసి ఆడండి, ట్రై చేయండి. నచ్చితేనే ఆడండి, లేదంటే ఆడొద్దు. ఎక్కువ డబ్బులు పెట్టి పోగొట్టుకుంటే మాత్రం ఎవరికి సంబంధం ఉండదు. గైస్ లింక్ తో గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఇలా ఓపెన్ అవుద్ది. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి అయితే లింక్ చేసుకోవాలి, పాస్వర్డ్ పెట్టుకుని. అప్పుడు మీకు 50 రూపాయలు అయితే ఫ్రీగా వస్తాయి అనమాట. తర్వాత కొన్ని యాడ్ చిప్స్ కొట్టేసి కొంత మనీ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 500 రూపీస్ అయితే యాడ్ చేశాను. తర్వాత డ్రాగన్ బజార్ టైగర్ గేమ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. డ్రాగన్ మీద కొంత అయితే టైగర్ మీద పెట్టాను. టైగర్ ఓడిపోయింది గైస్, 10 రూపీస్ పోయాయి. ఎందుకంటే అటు సైడ్ 8 వచ్చింది కాబట్టి పర్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి 30 రూపీస్ పెట్టాను టైగర్ మీద, మళ్ళీ ఓడిపోయాం గైస్. ఎందుకంటే మన సైడ్ తక్కువ నెంబర్ వచ్చింది. ఈసారి మళ్ళీ పెడదాం, ఈసారి 90 రూపీస్ పెడదాం. టైగర్ మీద పెట్టాను 90 రూపీస్. మన సైడ్ కింగ్ వచ్చింది గైస్, అవతల జోకర్ వచ్చింది. సో మనం విన్. పోయిన డబ్బులతో సహా మొత్తం అన్ని ఒకేసారి వచ్చేసాయి. సో ఇంత ఈజీగా అయితే మనీని అయితే మనం బెట్ చేసి గెలుచుకోవచ్చు అనమాట. తర్వాత విత్డ్రా కొట్టడానికి మన పేటిఎం బ్యాంక్ అకౌంట్, అవి యూపీఐ ఐడి ఇక్కడ యాడ్ చేసేస్తే ఈజీగా మన అకౌంట్లోకి అయితే 10 నిమిషాల్లో డబ్బులు అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, అకౌంట్లోకి అయితే 1100 రూపాయలు కూడా వచ్చేస్తాయి. గైస్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫ్రీగా 40 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితేనే ఆడండి. ఇందులో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ముందే చెప్తున్నా. మైండ్ దొబ్బేసింది గైస్. అది ఎంత బైక్ అప్పుడు దాకా విజిలేస్తున్నది దెయ్యం అనుకున్నాను. మాటలు కూడా రావట్లేదే, సైకోగాడు అనుకున్నాను. దెయ్యమా? అయ్యో బాబోయ్, నా వల్ల కాదు. అయ్యో బాబోయ్ గైస్, మామూలు కాదు, చుక్కలు చూపించేలా ఉంది కదా దెయ్యం. అమ్మ దానిమ్మ బత్తాయో. దెయ్యం కూడా ఉంది గైస్, క్లియర్గా తెలిసిపోయింది ఈరోజు. ఒక క్లారిటీ అయితే వచ్చింది. అమ్మ బాబోయ్ గైస్, అయ్యి బాబోయ్ గైస్, అమ్మ బాబోయ్. అటు పక్కేమో దెయ్యం ఉంది ఆ రూమ్లో, ఇటు పక్కేమో దెయ్యం. అసలు ఫస్ట్ విజిలేస్తున్నది సైకో కూడా అనుకున్నాను క్లియర్గా నేను. ఇప్పుడు సారీ గైస్, ఇదంతా మళ్ళీ నేను వేరే ఎపిసోడ్గా పెడదామని ముందే డిసైడ్ అయ్యా. ఏంటంటే లెంత్ ఎక్కువ అయిపోద్దని. అయితే మ్యాటర్ చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను కింద రూమ్లోకి వెళ్ళాను. ప్రోమోలో చూసే ఉంటారు ఆల్రెడీ. స్టార్టింగ్లో విజిల్ వేస్తుంది అనుకుని చెప్పి, సైకోడ్ వేస్తున్నాడు అనుకుని చెప్పి దగ్గరికి వెళ్ళాను. మాట్లాడదాం, పట్టుకుందాం, వాడికి బిర్యానీ కావాలా, పప్పు అన్నం కావాలా అడుగుదామని. తీరా లోపలికి వెళ్ళి చూస్తే సైకోగాడు లేడు, దెయ్యం ఉంది. దెయ్యం ఉందంటే దెయ్యం కనపడలేదు. అక్కడ విజిల్ వచ్చింది, సైకోగాడు లేడు. కట్ చేస్తే బ్యాక్ తిరిగితే కెమెరా నా వెనకాల ఉన్నాడు సైకోగాడు. అది ఎలా పాసిబుల్? అది నేనేమో ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. ఏముంది ఇంకా ఫైనల్గా తెలిసిందే కదా, అక్కడ దెయ్యం ఉంది. చెమటలు పడేసి ఇదంతా తడిసిపోయింది. చూసారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నేను ఒక్కసారి క్లియర్గా చెప్తాను చూడండి మీకు. ఇందులో గైస్ ఇక్కడ ఒక సైకో జోకర్ గాడు పిచ్చెక్కిపోయి, మీకు స్టోరీ ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. స్టోరీ తెలియాలంటే ఫస్ట్ పార్ట్ అయితే చూడండి, మొన్న అప్లోడ్ చేసి ఉంటుంది వీడియో. ఓకేనా? లేదంటే దీని ఐ కార్డ్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అది క్లిక్ చేసి చూడండి.
మ్యాటర్ ఏంటంటే ఆ సైకోగాడు ప్రేమలో లవ్ ఫెయిల్యూర్ అయిపోయి మెంటల్ వచ్చి జోకర్ లాగా బిహేవ్ చేస్తే ఇక్కడ అడవుల్లోకి వచ్చాడు. అడవుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇంకా వాళ్ళ నీడకి తలదాచుకోవడానికి ఏదో ఒక దానిలో ఉంటారు కదా, ఇందులో దూరాడు. అయితే ఇది ఇంతకుముందు ఇదంతా అడవి అనమాట. ఈ అడవిలో తిరుగుతూ ఈ మధ్యలో ఒక దారి ఉంటుంది. అయితే స్కూల్ పిల్లలు అటు ఇటు మామూలుగా వెళ్తారు కదా ఇంటికి స్కూల్కి, వాళ్ళని భయపెట్టేవాడు అనమాట. నాకు ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా కామెంట్ వచ్చింది ఇలా అని చెప్పేసి ఏరియాతో సహా. నేను అక్కడికి వచ్చి చూస్తే, ఇంటి పైకి ఎక్కి చూస్తే చుట్టుపక్కల అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఊరికి ఈ అడవి లాంటి దాన్ని దాటి వెళ్ళాలన్నమాట మనుషులు, ప్రజలు, పల్లెటూరు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే. ఈ దారిలో వీడు భయపెడుతున్నాడు అనమాట మనుషుల్ని. వచ్చి చూస్తే వీడు ఫైనల్గా ఇక్కడ ఉన్నాడు. వాడిని పట్టుకుందామని నానా తిప్పలో పడ్డాను, ఎన్నెన్నో ట్రైస్ చేశాను, కానీ దొరకలేదు. సో దొరకలేదని చెప్పేసి ఆఫ్టర్ 2 months మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వస్తే ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి, భయంకరంగా నా ఎదురుగుండా వచ్చి నిలబడుతున్నాడు. నాకు ఒక డౌటు, ఇంతకుముందు వచ్చినోడు వీడు వేరువేరుగా ఉన్నారు, వాడు వీడు కాదేమో అనిపిస్తుంది. అది ఎంతమందికి మీకు అనిపిస్తుంది అంటే, ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు నా పాత వీడియోలు, వాళ్ళు కనుకుంటే వాడు వీడియోనా కాదా అన్నది ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా అర్థమైతే. లైవ్లో ఇక్కడ టెన్షన్లో చూస్తుంటే నాకు మైండ్ దొబ్బుతుందనమాట, వాడు వీడా కాదా అనేది అర్థం కావట్లేదు. సో కామెంట్ అయితే చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది. నా పాత వ్యూవర్స్ ఉంటారు కదా ఇంకా చాలామంది, ఆ వీడియోలు కూడా చూసిన వాళ్ళు. సో ఫైనల్గా పట్టుకుందామని ఇక్కడికి వచ్చాను అనమాట. ఒక్కడనే వచ్చాను. నరేంద్రని అయితే మిస్ కాల్ ఇస్తే వచ్చేసేటట్టుగా మన హోటల్లో అయితే పెట్టాను. ఇక్కడ నుంచి 5 km ఉంటుంది. మీకు ఆ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అంత దూరంలో అక్కడ ఉన్నాడు అనమాట. ఆ లైట్స్ విలేజ్ అనమాట, అది సిటీ లాంటిది. సో మళ్ళీ పైకి అయితే వెళ్తాను, చూద్దాం ఏం జరుగుద్దాం గైస్. ఇంకా పైకి అయితే వెళ్దాం. అమ్మని అమ్మ, ఇక్కడే ఉన్నాడు. అమ్మని అమ్మ, రే ఏ కిందకి దిగరా నువ్వు గైస్. ఉడి అమ్మ, ఫ్రాక్చర్ ఆఫ్ మధ్యలో ఏమన్నా మెట్లు ఉన్నాయా? ఇప్పుడే కదా కింద కనిపించాడు, ఓ పక్కనేమో దెయ్యం ఉంది, మళ్ళీ పైకి వస్తే ఇక్కడ ఈడు ఉన్నాడు. ఇదేంటిది? దాని పక్కన దోకున్నాడు అంగో గైస్, కనపడుతున్నాడా? లేదు కదా, తొంగి చూస్తున్నాడు తింగరోడు. రే కిందకి దిగి నువ్వు ఫస్ట్, పైకి రమ్మంటావా? రే కిందకి దిగరా. రే నాన్న సైకో, పైకి నన్ను రప్పీకు, నేను పైకి వచ్చాననుకో బాగోదు. ఇప్పుడు పైకి వచ్చాననుకో బాలయ్య బాబుని అయిపోతాను నేను, ఇసురు దొప్పుతా ఫోను మీదకి. ఒరే ఉన్నారా? ఓ ముందుకు రారా బాబు, నీకు దండం పడతా. నేను ఏమన్నా నిన్ను అమ్ముకుంటానేంటి పట్టుకెళ్ళి? ఒక్క నిమిషం ఆడు, ఇది ఏమన్నా యాక్టివిటీ చేయొచ్చు, అక్కడ కూర్చుంటాను నేను. ఓకే, ఇది గింబల్ ఎక్కడ పెడేద్దాం, ఇది ఇలా పెట్టేస్తే. అరే బయటికి రా ఒకసారి, నిన్నే నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను నేను. సైకో రాజా, కనబడుతున్నావా? కిటికీ డోర్లు పక్కన అక్కడెక్కడ తొంగి చూస్తాడు అనమాట. అంటే జూమ్ చేసి చూస్తే కనబడతాడు వీడు. ఇక్కడ ఉన్నావా? నిన్నే సైకో తమ్ముడు. నా బ్యాగ్లో గింబలు ఉండాలి, ఒక్క నిమిషం గైస్ తీస్తాను నేను. బ్యాగ్లో గింబలేది? నాన్న సైకో ఉంటే కనుకరా, వెళ్ళరా నువ్వు.
ఉన్నావా? చేతిలో కత్తి ఉండడం బెటర్ అనుకుంటా గైస్. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి పట్టుకెళ్తాను. ఇది ఒరిజినల్ కత్తి. ఇది డిస్కవరీలో ఉన్న బేర్ గ్రిల్స్ అనమాట. ఇది వచ్చాడంటే నా పని అయిపోద్ది ఇక్కడ. ఈ గింబల్ని కొంచెం పైకి పొడుగు ఇస్తాను, ఒక్క నిమిషం. ఇది కొంచెం కదిలిపోతుంది ఇది గాలికి. ఓకే రైట్. దీన్ని యాంగిల్ కూడా మార్చాలి. ఏది ఇది లోపల దాకా వెళ్తాను, కెమెరా లేకుండా లైట్ లేకుండా ఏం జరుగుతుందో చూద్దామని అంతే. గింబల్ తెచ్చి హలో ఉన్నావా? నిన్నే హలో మిస్టర్ సైకో రాజా. ఉన్నావా? అన్న అన్న పెద్ద అన్న సైకో అన్న, బిర్యానీ తెచ్చాను నీకోసం. నీకేం కావాలంటే థమ్స్అప్ కావాలా, స్ప్రైట్ కావాలా చెప్పు. ఏంది? సౌండ్ వస్తుంది గైస్. ఓకే ఇది కిందకి పెట్టేస్తాను కెమెరా. కెంపలేదు. ఒక్క నిమిషం తీసి దొక్కుతాను కెంబల్. అనవసరం ఇది కెంబల్ మనకి ఇప్పుడు. గిమ్మలు తీసేస్తాను ఒక్క నిమిషం. ఈ సెటప్ బ్యాగ్లో పెట్టేస్తాను మడిచి. అమ్మాయి లైట్ తీసుకుని పోతా గైస్. కత్తి ఇది కూడా ఇక్కడే వదిలేస్తున్నాను. నాన్న సైకో రాజా కనిపించచ్చు కదా. హలో హలో ఎక్కడున్నావు నాన్న? బంగారం సైకో పడుకోవడానికి దుప్పల్లా. అమ్మా ఏంటి రెండు ఉన్నాయండి గైస్? గైస్ రెండు ఉన్నాయి అంటే ఏంటి మ్యాటర్? ఇద్దరు ఉంటున్నారంట అక్కడ. ఇద్దరు సైకోలు అంటే ఒక్కడేనా? తేడా సింగ్ లాగా ఉంది గైస్ ఇక్కడ ఏదో మొత్తం మీద. కింద ఏమన్నా దాచినా దాస్తారండి సైకో వాళ్ళు. వాడు పడుకోవడానికి ఇక్కడికి వస్తాడని మాత్రం అర్థమైపోయింది. ఒకటి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సైకో. నువ్వు ఈ ప్లేస్లో దుప్పడేసుకుని ఉన్నందుకు నాకు అర్థమైపోయింది. వీడు ఇక్కడ పడుకుంటాడని మాత్రం అర్థమైపోయింది. ఆ పడుకున్న ప్లేస్లో నైట్ విజన్ కెమెరా పెట్టేస్తే వాడు వస్తే కనుక దొరుకుతాడు. అది లైవ్లో ఆన్ చేసుకుని పెట్టుకోవడం ఎలాగో తెలియట్లేదు. అది తెలిస్తే కనుక కెమెరా అక్కడ పెట్టేసి వాడు రాగానే మేము వచ్చి పట్టేసుకోవచ్చు. అది ఒక యాప్ ఉంటుంది, అది యాప్ డౌన్లోడ్ చేస్తాను. అది చేసి నైట్ విజన్ కెమెరా దుప్పళ్ళ దగ్గర పెట్టేస్తాను. వాడు రాగానే తెలిసిపోద్ది. కానీ ఈ లోపు అయితే ఒకసారి ఇక్కడ దెయ్యం మరిచింది ప్లస్ వీడు ఇక్కడే కనబడ్డాడో. వీడు ఏ రూమ్లో ఉన్నాడో చూద్దాం, తర్వాత చూద్దాం నైట్ విజన్ కెమెరా సంగతి. వాడు ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఉంటాడుగా. సంవత్సరం అయింది ఇక్కడే ఉన్నాడు అంటాడు. చెత్త చెదరం బీర్ బాటిల్ అన్నీ ఇక్కడ పడేయారు. రే ఉన్నావా? ఉన్నావా?
సౌండ్ అయితే ఏదో వస్తుంది. సైకో నాన్న ఉంటే బయటికి రా నాన్న. గైస్ మారు ఒక నిమిషం. ఆహా అర్థమైంది. దెయ్యం కదా, దెయ్యం నాన్న నువ్వేనా? దెయ్యం బ్రో అర్థమైంది. ఇందాక కింద దెయ్యం వచ్చింది, ఇప్పుడు కూడా నువ్వే అని అర్థమైంది. చెప్పలేం, సైకో కూడా అయి ఉండొచ్చు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చుప్. ఎవరు నువ్వంటే అర్థం కావట్లేదా? గైస్ ఇటు సైకో అనుకుంటా. ఏయ్ ఇదిగో నువ్వు నన్ను భయపడదామని చూస్తున్నావా? వాడికి వినపడదు కానీ నేను భయపడ్డాను. నీకు ఎలా కాదురా, నీకు మడత కాజా అయిపోద్ది నా దొరికేవంటే. నీకు మాత్రం అడుగు దెయ్యంగా అరిచాడు, ఇంకా భయపడక ఏం చేయాలి? ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా తిప్పుతా. అరే దెయ్యంగాళ్ళగా అరవడం కాదురా, దమ్ముంటే ముందుకురా. దాకుని తొంగు చూస్తూ భయపెట్టడం ఒకటే వచ్చు నీకు. అదొకటే వచ్చుగా నీకు, ఇంకేమన్నా వచ్చా నీకు? చెప్పు, పోనీ వస్తే చెప్పరా నీకు? తింగరనాయాల చెయ్యి అరుత్తవేట్రా. అరవకరా. పట్టుకోవడానికి వెళ్దామా వద్దా? సౌండ్ వస్తుంది ఏదో. ఏం చేయాలబ్బా, చేయలాగేస్తుంది కెమెరా పట్టుకుని. నరేంద్ర ఉంటే హెల్ప్ చేసేవాడు కొంచెం. అయ్యో గైస్ అది ముందుకొచ్చాడు. బాబోయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? రేయ్ ఇట్రా, రే ముందుకు రా నువ్వు. రేయ్ నిన్నే తింగరనాయలా. రే ముద్దే అలా ఇసిరేసాడు చూసాడు. అది మీద కానీ పడి ఉంటే అయిపోయేది నా పని. అందులో పడింది కాబట్టి సరిపోయింది. రేయ్ రేయ్ రే ఇట్రా నువ్వు. రేయ్ నాకు అర్థమైంది నువ్వు ఆ చాటును దాక్కున్నావని. ముందుకురా బాబు. హలో ఏంట్రా అలా నిలబడ్డావు? మాట్లాడరా ఏదన్నా. నిన్నేరా, మాట్లాడరా. నిన్నేరా మాట్లాడని మీద నిన్నే వినపట్లేదా? నిన్నేరా రేయ్, నిన్నే వినపడిందా? కదలవేంట్రా, దెయ్యం ఏమన్నా పట్టిందా? నిన్నేరా దెయ్యంగాని పట్టిందా? సింగరనాయలా ఎంత చెప్పినా హెల్ప్ చేస్తానని వినవేంట్రా మాట. బిర్యానీ పెడతా అంట వినవేంట్రా నువ్వు?
ఈ కత్తి చేతిలో ఉంటే నాకే గుచ్చుకునేలా ఉంది. ఇక్కడ వద్దులే బాబోయ్, ఆడి చేతికి దొరికింది అనుకో నా పని అయిపోద్ది. ఆడు అక్కడ దాకానే పరిగెట్టుకొచ్చాడు, ఎక్కువ దూరం రాలే. కత్తి కనపడుతుందిగా ఎడ్జ్, అక్కడ దాకా వచ్చాడు, ఇటు రాలేదు. ఇంకా నేనే కిందకి వెళ్ళిపోయా. అరే ఎందుకు భయపెడుతున్నావు రా, నీకేమన్నా పని పాడా లేదారా బాబు? ఓ షర్ట్ లేదు కదా వీడికి, పని పాట లేదా? బాబోయ్ వీడితో వాగలేకపోతున్నాం, దొరకనే దొరుకుతలేదు. గైస్ అదిగో, గైస్ ఈడు ఆ జోకర్ గాడు కాదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆడు కొంచెం చాలా యాక్టివ్ ఉండే, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు. వీడు ఆయన సైకోల్ని పట్టుకోవాలంటే మనకన్నా బెస్ట్ ఇంకా. బాబోయ్ వాడి అమ్మిడి కర్ర తీసుకొస్తున్నాడు గైస్, పెద్ద కర్ర తీసుకొస్తున్నాడు. వీడు కొట్టి దొబ్బిలా ఉన్నాడు వీడు. ఏ ఆగరా ఒక్క నిమిషం, కత్తేది మన వల్ల కాదు. ఈయన పట్టుకోవడం కన్నా నా పని అయిపోయిరా ఉంది ఫస్ట్. ఈయన పట్టుకుని కన్నా అమ్మా ఇదేంట్రా బాబు ఇలా పరిగెట్టేస్తున్నాడు? నన్ను పరిగెట్టించడమే నీకేమన్నా అపాయింట్మెంట్ ఇచ్చారా ఎవరన్నా? మన ట్రంప్ గారు కానీ ఏదన్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ? ఎందుకురా బాబు, నీకు హెల్ప్ చేయడానికి వచ్చిన కూడా పడతావు. ఆ వచ్చేదేదో వచ్చి కారు ఎక్కొచ్చు కదా, నీకు హెల్ప్ చేయడానికే కదా. హెల్ప్ చేయడానికే కదా మేము ఉన్నది. నాలాంటి వాళ్ళు చాలా రేరు యూట్యూబ్లో. ఇలా గోస్ట్ హంటింగ్ చేసి, సైకో హంటింగ్ చేసి, సైకోలకు హెల్ప్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారని మీరే అంటారు సబ్స్క్రైబర్లో. మళ్ళీ కొంతమంది అమ్మ తిడతారు, ఇదేంటో ఆడిని ఎందుకు కెలుక్కుంటున్నావు, వాడి జోలికి ఎందుకు వెళ్తున్నావు అని. హెల్ప్ చేయడానికే కదా నేను వెళ్ళేది, కావాలని కాదుగా. ఉన్నారు ఎవరైనా? ఎవరైనా ఉన్నారా? హలో, ఈ రూమ్లో ఎవరైనా ఉన్నారనిపిస్తుంది. ఎవరు లేరుగా. ఇదేంటిది పెయింట్ బ్రష్ ఎలా పెట్టి ఉంది? పెయింట్లో కూడా వేయలే బిల్డింగ్, పెయింట్ బ్రష్ ఎందుకు ఉంది ఇక్కడ? ఈ బ్రష్ ఎందుకు ఉంది అసలు ఇక్కడ? ఎవరన్నా ఉన్నారంటారు ఇక్కడ అసలు? అక్కడేమో పక్కలు ఉన్నాయి, ఏదో ఉంది కైస్ ఇక్కడ. 100% చెప్తా. రే ఎవర్రా మీరు? అది బాబు మీరు నిజంగా ఎవరైనా ఇక్కడ మనుషులు ఉంటే కనుక నా ముందుకు రండి ప్లీజ్. నిజంగా ఎవరన్నా మనుషులు ఉంటే రండి దయచేసి అడుగుతున్నా. అరే దొరికాడు రా, ఇంకోరా. ఏం లేదు గైస్, అలా అంటే ఒకవేళ నిజంగా ఆడు ఉంటే కనుక దొరికేయడేమో అనుకుని బయటకు వచ్చేస్తాడు కదా, అందుకన్నా. గైస్ నాకు అందులో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది 100%. ఒకసారి వెళ్ళాలి పదా, చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే గైస్. ఇంకా ఇక సైకో కూడా ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగాడు కనిపించట్లేదు ఏంటాడు.
నా కారు చాలా దూరంలో ఉంది, కనబడుతుందా? అదిగో అక్కడ రోడ్డు మధ్యలో అడవిలో. అక్కడ దాకా పరిగెట్టుకెళ్ళాలంటే సైకో వచ్చినప్పుడు నా పని అయిపోద్ది. కిలోమీటర్ పైనే ఉంది. ఇందులో కానీ ఉన్నాడా? నా కొంప మునిగుద్ది అక్కడ ఉన్నాడంటే. రే సైకో ఉన్నవారా? మనమే అండి భయపెట్టాలి, వాడు మనల్ని భయపెట్టడం కదా. అందుకే అరుస్తున్నా. ఎవరు లేరుగా. ఇది ఏంటి అసలు? మొత్తం వెరైటీగా ఉంది ఇల్లు, ఒక రకంగా ఉంది అసలు, వెరైటీగా ఏం అర్థం కావట్లేదు. విచిత్రమైన ఇల్లుగా వేసేది నిజం చెప్పాలంటే. గైస్ ఇంకా మన వల్ల కాదు, నైట్ విజన్ కెమెరా పెట్టేద్దాం. నైట్ విజన్ కెమెరా కాదు, అది పట్టుకొని తిరుగుదాం. ఎందుకంటే ఇందాక విజిల్స్ వినపడ్డాయి కదా. కానీ సైకోనేమో నా వెనకాల ఉన్నాడు, అంటే ఇక్కడ దెయ్యం కూడా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దెయ్యం ఉందని. సో నైట్ విజన్ కెమెరా అయితే ఆన్ చేసి పెడతాం. గైస్ నైట్ విజన్ కెమెరా కాకుండా గ్రీన్ కెమెరా అని చెప్పేసి సంథింగ్ ఒక యాప్ అయితే ఉంది. అది నేను పే చేసి మరీ కొన్నాను. దానిలో రియల్గా చూపిస్తుంది అంట. సో దాన్ని టెస్ట్ చేయడం కోసం అయితే గోస్ట్ కనబడద్దా లేదంటే సైకోగాడు వచ్చి రికార్డ్ అవుతాడా, ఈ రెండు కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అయితే కెమెరా అది ఫిక్స్ చేసి అక్కడ వదిలేశాను. అదే నెక్స్ట్ ఎపిసోడ్గా రాబోతుంది అనమాట. దాన్ని అస్సలు మిస్ కావద్దు. అసలు ఏంటి అనేది ఎండింగ్లో ప్రోమోలో పెట్టాను, అది చూసి వెళ్ళండి అనమాట, మీకు క్లారిటీ వస్తుంది. సో మెయిన్ వీడియో అయితే డే ఆఫ్టర్ టుమారో వస్తుంది. ఈ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఆ నెక్స్ట్ వీడియో ముందుగానే ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్స్ తెలియాలి అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఐడి పెట్టాను. అలాగే ఐడి ఏంటంటే హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. 15,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ మాత్రమే ఒరిజినల్ది, దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనా గైస్? నైట్ విజన్ కెమెరా కాదు, నెక్స్ట్ రాబోయే వీడియో గ్రీన్ కెమెరా. అదొక విచిత్రంగా కనపడుతుంది. అందులో చిన్న పొగ కనిపించినా సరే ఆత్మలో ఏవైనా సరే రికార్డ్ అయిపోతాయి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు కెమెరా వర్క్ అవుద్దో. ప్రోమో చూసి వెళ్ళండి గైస్. లైక్ చేయండి. టాటా బాయ్ బాయ్. గైస్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫ్రీగా 40 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితేనే ఆడండి. ఇందులో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ముందే చెప్తున్నా.